హలో సినీఫైల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా యూనివర్స్. ఈ రోజు మీ ముందుకు ఇంకో కొత్త సినిమా రివ్యూతో వచ్చాం. మూవీ నేమ్ మిత్రమండలి. ఇప్పుడు ప్రీమియర్ న్యూస్ వస్తున్నాం, విచ్ ఇస్ డైరెక్టెడ్ బై విజేంద్ర అండ్ ప్రెజెంటెడ్ బై బన్నీవాస్, స్టారింగ్ ప్రియదర్శి, నిహారిక, సత్య, వెన్నెల కిషోర్ అండ్ విటివి గణేష్. చూసారుగా ఎంతమంది కమీడియన్స్ ఉన్నారో. అలానే ఫస్ట్ నుంచి కూడా ఈ మూవీ ఒక ఫన్ ఫీల్డ్ ఎంటర్టైన్మెంట్ గా చెప్తూనే వచ్చారు. అదే కాకుండా ట్రైలర్ అండ్ టీజర్ లో కూడా ప్రమోట్ చేశారు. అలానే ఇంతకీ వాళ్ళు చెప్పినంత ఎంటర్టైన్ చేసిందో లేదో మూవీ చూసాక మాకేమనిపించిందో మాట్లాడుకుందాం. ముందుగా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రియదర్శి యాజ్ యూజువల్ గా బాగానే చేశారు. ఇంకా ప్రసాద్ బెహ్రా, రాగ్ మయూర్, విష్ణు, ప్రియదర్శి వీళ్ళ కాంబోలో కామెడీ బాగానే వర్కౌట్ అయింది. సత్య, వెన్నెల కిషోర్ అండ్ విటివి గణేష్ వీళ్ళ అలవాటు ఉన్న రోల్సే కాబట్టి కంఫర్ట్ గానే చేసేసారు. ఇంకా నిహారిక స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తనకి బాగానే సెట్ అయింది. లెట్స్ టాక్ అబౌట్ ద టెక్నికాలిటీస్. సినిమాటోగ్రఫీ బై సిద్ధార్థ్ ఎస్జే వాస్ ఎక్సలెంట్. చాలా బాగుంది. సినిమాకి మేజర్ ప్లస్ అని కూడా చెప్పొచ్చు. చాలా ఫ్రేమ్స్ కలర్ఫుల్ గా అనిపించాయి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మ్యూజిక్ బై ఆర్ఆర్ ధ్రువన్ వాజ్ గుడ్ అండ్ ఎడిటింగ్ బై కొన్నాటి పవన్ కళ్యాణ్ వాజ్ డీసెంట్. నో కమింగ్ టు ద రైటర్ డైరెక్టర్ విజేందర్. స్టోరీ పరంగా చూస్తే స్టోరీ అంతగా ఏం లేదు. కొన్ని సిచ్యువేషన్స్ ని గ్యాదర్ చేసి తీసినట్టు ఉంటుంది. యాక్చువల్ గా ఇలాంటి మూవీస్ కి స్టోరీతో పెద్ద పనేం ఉండదు. కానీ తీసుకున్న సిచ్యువేషన్స్ లో అయినా ఫన్ ఇంకొంచెం బెటర్ గా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. సినిమాలో ఎక్కువగా వన్ లైనర్సే ఉన్నాయి. మ్యాక్స్ మీమ్ రిఫరెన్స్ నుంచి తీసుకున్నవే. సో మీమ్ నాలెడ్జ్ లేని వాళ్ళకి అంతగా ఎక్కకపోవచ్చు. సో కాబట్టి కొన్ని మాత్రమే వర్కౌట్ అయ్యాయి. అదే కాకుండా మన టీఎఫ్ఏలో ప్రెసెంట్ టాప్ కమెడియన్స్ ఉన్నారన్నప్పుడు మనం కామెడీ ఒక లెవెల్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అండ్ వాళ్ళు కూడా అలానే ప్రమోట్ చేశారు. బట్ మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత కామెడీ అయితే లేదు. నాకైతే సత్య, వెన్నెల కిషోర్ అండ్ విటివి గణేష్ వీళ్ళతో ఉన్న కామెడీ ట్రాక్ బాగా ఎంజాయ్ చేశాను. కానీ ఇంతమంది పొటెన్షియల్ యాక్టర్స్‌ని పెట్టుకొని ఒక హాఫ్ బేక్డ్ కామెడీని సర్వ్ చేశారు. ఫైనల్‌గా మూవీ వర్త్ వాచింగా అంటే ఓకే. కొన్ని కొన్ని పోర్షన్స్ అయితే బానే ఉన్నాయి గానీ, నాకంతగా వర్కౌట్ అవ్వలేదు. ఈ రివ్యూ ప్యూర్‌లీ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా ఈ పాటికే మూవీ చూసేసుంటే, మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరెన్నో మూవీ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.